చదివేటప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రీసెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏబిపిఎస్సి నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాళ్ళ తరగతి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏంటి, ఎంతవరకు కొత్త ప్యాటర్న్స్ అయితే తీసుకొచ్చారు, సోర్సెస్ ఇంకా పాత్వే ఫాలో అవుతున్నారా లేదా ఇంకా ఆల్టర్నేట్ సోర్సెస్కి వెళ్తున్నారా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచడానికి, ఇవన్నీ కూడా అనలైజ్ చేయాలి. సో మనకేదో ఒక బుక్ దొరికింది, ఆ బుక్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది ఎగ్జామ్ కంటే ఈ రోజుల్లో అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే సోర్సెస్ అనేవి చాలా వరకు మారిపోయి, యూపీఎస్సీ కానీ వేరే స్టేట్ పిఎస్సీస్ కానీ ఏబిపిఎస్సి కానీ సోర్సెస్ మార్చేస్తున్నారు. సో ఇంత ముందులాగా లిమిటెడ్ స్టాండ్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవ్వడం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా కష్టమవుతుంది. అది ఆల్రెడీ యూపీఎస్సీ 2023 ప్రూవ్ అయింది, ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 ప్రూవ్ అయింది, అలాగే టీఎస్పీసీలో కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోర్స్ ఏంటనేది డిస్కవర్ చేయాలి. ఈ సోర్స్ అనేది మీరు డిస్కవర్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఇంతకుముందు ఏదైతే చదివిన బుక్ ఉంటుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏన్షియంట్ అనేసరికి ఆర్ఎస్ శర్మ చదువుతున్నారు ఓల్డ్ ఎన్సీఆర్టీ, అలాగే మిడిల్ అనేసరికి సతీష్ చంద్ర చదువుతున్నారు. యాక్చువల్లీ ఈ సోర్సెస్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీరు చదువుంటే ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక చాప్టర్ చదువున్నా సరే, ఒక 2-3 చాప్టర్స్ చదువుతున్నా సరే, అవి కంప్లీట్ చేసిన తర్వాత ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ రండి, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు చదివిన సోర్సెస్ నుంచి ఎగ్జాక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా ఇండైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుందా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అప్పుడు 100% యాప్ట్గా ఉంటే ఆ సోర్స్తో మీరు కంటిన్యూ అవ్వచ్చు, లేదా రైట్ సోర్స్ని డిస్కవర్ చేయాలి. ఎందుకంటే ఎంత ముందులా లేదు, ట్రెండ్స్ అనేవి మొత్తం మారిపోయి, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచే మారిపోయి. అంతకుముందు జరిగిన సిజిపిఎస్సి కానీ, టీఎన్పిఎస్సి కానీ, హెచ్సిఎస్ కానీ, జేకేపిఎస్సి కానీ చాలా వరకు కూడా సోర్సెస్ అన్ని మార్చేశారు. సో ఈ నంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు.